హాయ్ హలో అందరికీ ఈరోజైతే మునగాకు ఫ్రై చూపిస్తున్నా. చాలా సింపుల్గా అలాగే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. తినాలి వాళ్ళు కూడా తింటారు. ముందుగా అయితే మునగాకుని ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత నీట్గా నీళ్ళతో అయితే కడిగేసి ఇట్లా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ఆకులలాగా తుంచేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి అనమాట, వెల్లుల్లి ఇట్లా కచ్చపచ్చగా దంచేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. తోలున్నా పర్లేదు, ఏం కాదు. ఇలా పక్కకు పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. తర్వాత వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా దాంట్లోకి ఆయిల్ వేసేసేయాలి అనమాట. తర్వాత ఇట్లా కలుపుకొని కొద్దిసేపు తర్వాతకి మళ్ళీ కడిగి పెట్టుకున్న మనం మునగాకు వేసేసేయాలి. మొత్తం ఇట్లా వేసేసుకొని ఒకసారి కలుపుకేసుకొని తగినంత ఉప్పు, తర్వాత వచ్చేసి పసుపు మొత్తం వేసి కలుపుకొని మగ్గబెట్టేసుకోవాలి. కొద్దిసేపు మగ్గబెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గబెట్టేసుకొని తగినంత కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మొత్తం మళ్ళీ మగ్గించుకోవాలి. తర్వాత కూర అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.